వచ్చినప్పుడు తన పెద్దాన్ని ఏమంటాడంటే, ఒరే యుద్ధం చూడడానికి వచ్చావురా, ఆ చిన్న మందని ఏం చేశావు, ఆ చిన్న మందను ఏం చేశావు అని అడుగుతాడు. చదవండి ఆ మాట కూడా. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. 28వ వాక్యం చదవండి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దలకు వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసి? అరణ్యములో ఆ చిన్న గొర్రె మందని ఏం చేసావు బాబు అని అడుగుతున్నాడు. నీ గర్వమును నీ హృదయపు చెడు. చాలు. 15వ వాక్యం కూడా చదవండి. దావీదు బెత్లెహేములోన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు వద్దకు తిరిగిపోవచ్చును వచ్చుచుండెను. స్తోత్రం. హల్లెలూయా. దావీదు బెత్లెహేముడు యెష్షై కుమారుడు. ఎవరి గొర్రెలు మేపుతున్నాడు? అవి తండ్రి గొర్రెలు. ఎవరి గొర్రెలు? తండ్రి గొర్రెలు. అది అరణ్యంలో చిన్న మంద. ఇక్కడ నుండి మీరు బాగా జాగ్రత్తగా హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్తామా? హల్లెలూయా. తండ్రి ఒక చిన్న మందనిచ్చాడు, ఇది మేపు బాబు అని, ఇవి గాయమని. కాపరికి 2 బాధ్యతలు ఉంటాయి. కాపరికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి? మందం మీద 2 బాధ్యతలు. ఏంటి ఆ బాధ్యతలు అంటే, కాపరి గొర్రెలు ఏం చేయాలి? మేపాలి, కాయాలి. గొర్రెలు ఏం చేయాలి? మేపాలి, కాయాలి. ఏదేల్లో కూడా ఆదాముకు 2 డ్యూటీలు ఇచ్చాడు. తోటను సేద్యం చేయాలి, తోటను ఏం చేయాలి? కాయాలి. సేద్యం చేశాడు కానీ కాయకపోతేనే సర్పం వచ్చింది. డ్యూటీ సరిగ్గా చేయలేదు కనుక అపవాదం వచ్చి అది పాపంలో పడగొట్టడం జరిగింది. కాపరి కూడా 2 బాధ్యతలు ఏంటంటే, తండ్రి గొర్రెను మేపాలి. 15వ వాక్యంలో ఉంది, తన తండ్రి గొర్రెలను ఏం చేస్తున్నాడు? మేపుతున్నాడు. మేపుచుండెను. ఆ మాట మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి. 28వ వాక్యంలో ఏముంటుంది? ఆ చిన్న మంద ఎక్కడుందా? మంద అరణ్యంలో ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఇళ్ళ మధ్యలో, మనుషుల మధ్యలో కాదు, అరణ్యంలో ఉంది. ఏ మంద ఉంది? చిన్న మంద. ఆ మందని ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు. మన పరలోకపు తండ్రి చిన్న మంద అయిన గొర్రెల్ని సేవకునికి దేవుడు ఇచ్చాడు. ఇది ఎవరి గొర్రెలు? ఆ తండ్రి గొర్రెలు. ఇది ఎవరి మంద? ఆయన మంద. ఇది పెద్దదా చిన్నదా? చిన్న మంద. ఈ చిన్న మంద ఎక్కడుంది? అరణ్యంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అరణ్యం అనే లోకంలో తండ్రి గొర్రెలైన ఆత్మలు చిన్న మందగా, అనగా చిన్న సంఘముగా, చిన్న మందగా మనం కూడుకొని ఉన్నాం. అరణ్యం అనే లోకంలో మనం ఉన్నాం. ఈ అరణ్యంలో ఉన్న ఈ చిన్న మందతో దేవుడు చెప్తున్న మాట, చిన్న మంద భయపడద్దు. ఎందుకంటే భయపడే పరిస్థితులు వస్తాయి, కలవరపడే పరిస్థితులు వస్తాయి, ఆందోళన పడే పరిస్థితులు వస్తాయి, ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. అయినా చిన్న మంద నువ్వు ఏం చేయకూడదు? భయపడద్దు. ఎందుకంటే ఈ చిన్న మందకు కాపరున్నాడు. ఈ కాపరి కంటే ఎక్కువగా ప్రధాన కాపరి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. స్థానిక సంఘ కాపరి ఒక కాపరి అయితే ప్రధాన కాపరి యేసయ్య. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అనే మాట మనం వింటాం. 2 కాపరులు ఉన్నారు. కానీ ఈ ప్రధాన కాపరి ఏం చేశాడంటే, ఈ కాపరికి తన గొర్రెల్ని కొన్నిటిని అప్పగించాడు. ఒక
ఒకటి అప్పగించిన, రెండు అప్పగించిన, 10 అప్పగించిన, ఇది ఎవరి గొర్రెలు చెప్పాలి మీరు? తండ్రి గొర్రెలు. అయితే మా డ్యూటీ ఏంటంటే 2 ఇచ్చినా గాయాలి, 4 ఇచ్చినా గాయాలి, 10 ఇచ్చినా గాయాలి. అవునా కాదా? పొందిచ్చినా ఏం చేయాలి? అయితే ఇంకొక విషయం కూడా చెప్తా. నాకు 10 ఇస్తే 10 గురించే లెక్క చెప్తా, పొందితే 100 గురించి లెక్క చెప్పాలి. ఎవరు కాపరి. నాకు ఇంత ఉన్నదాన్ని చూసి మురిసిపోవడానికి ఆదాయం ఇచ్చింది. కాపరి డ్యూటీ ఏంటిది? 2 ఏం చేయాలి? మేపాలి, కాయాలి. మేపకపోయినా కాయకపోయినా క్లాస్ ఉండదు. ఎక్కడ చెప్పండి? ఏం కాదు, మా కోసం మీరు కూడా చెప్పారు. ఎవరికి? కాపరి. క్లాస్ మీకంటే మాకు డబుల్ ఉంటుంది. బోధకులమైన మీరు కఠినమైన తీర్పు పొందుతారని గుర్తిరిగి మీరు అనేకులు ఏం కావద్దు? బోధకులు కావద్దు అని బైబిల్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు పట్టాలి? పుట్టగొడుగు లాగుతున్నారు. నేను పాస్టర్, నేను అక్కడ నెల ట్రైనింగ్ చేసి, నేను ఇక్కడ నెల ట్రైనింగ్ చేసి, నువ్వు అక్కడ అసలు నెల ట్రైనింగ్ కాస్తానే గొర్రెలు మేపొస్తుంది. నీకు గొర్రెలు గాయొస్తుందా? అది కావాలి ఫస్ట్. ఇశ్రాయేలు ప్రజల్ని మందవలే మోసి నడిపించాలంటే ఎన్ని సంవత్సరాలు గొర్రెలు కాశాడు? 40 సంవత్సరాలు. మరి ఒక నెల కాసొస్తే కాకపోయిందా? 40 సంవత్సరాలు ఎందుకు? ఆ 40 సంవత్సరాలు కాశాడు కనుకనే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని లక్షల మంది నడిపించగలిగారు. హల్లెలూయా. ఆయన ఇచ్చే తర్పీదు, ఆయన ఇచ్చే ట్రైనింగ్, ఆయన అనిచే విధానం, పద్ధతులు కొన్ని ఉంటాయి సేవకుని. వాటికి మనల్ని మనం అప్పగించుకుంటే ఎక్కువ మంది నడిపించడానికి ఆయనే గొర్రెలు అప్పగిస్తాడు. ఇప్పుడు మరలా ప్రశ్న ఎత్తా, గొర్రెలు ఎవరి? తండ్రి. తండ్రి ఇష్టం ఏదైనా ఇస్తాడు. ఇచ్చేది ఎవరు? ఆయనకు నచ్చితే ఏమైనా ఇస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన ఇచ్చేదాకా ఆయనకు నచ్చినట్టు ఉన్నారు. ఇదే సూత్రం సేవలు. ఇప్పుడు తలాంతులు తీసుకుందాం, మళ్ళీ గొర్రెల గురించి చెప్పుకుందాం. కానీ తలాంతులు తీసుకుందాం. ఒకడికి ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఒకడికి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఒకడికి ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. మరి ఒకడు ఇచ్చినోడు ఏమన్నా మంచోడు కాదా? 5 ఇచ్చినోడు ఏమన్నా మంచోడా? బైబిల్లో ఉంది, వాని సామర్థ్యం చొప్పున ఇస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. 5 ఇచ్చినోడు వాటిని పనిచేసి, 2 ఇచ్చినోడు 5 చేసి, 1 ఇచ్చినోడు ఏం చేసిన భూమిలో పని. ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇస్తాడు. ఆయన ఇష్టం. కానీ లెక్క చూసుకుంటే అప్పుడు 5 ఇచ్చినోడిని 5 లెక్కలనే అడుగుతాడు. 2 ఇచ్చినోడిని 2 లెక్కలనే అడుగుతాడు. 1 ఇచ్చినోడిని 1 లెక్క అడుగుతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇది ఎందుకు పాడుతున్నారంటే, నేనంట నాకు ఈ తలంతుల గురించి విన్నప్పుడే ధైర్యం వచ్చి, చాలా మందిని ఇయ్యండి ప్రభా నేను ప్రార్థన చేస్తాను. మరలా అనిపించింది, నువ్వు ఎన్ని ఇచ్చేది దాన్ని లెక్క చెప్తా. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. లెక్క ఎక్కువైతే తక్కువైతే నాకు ఇప్పుడు తక్కువ అనుకో, తొందరగా చెప్పొచ్చా లేట్ చెప్పొచ్చా? అన్ని నేర్చున్నాయా లేదా, తెస్తుందా లేదా? అన్ని మంచిగున్నాయా తెస్తుందా లేదా? మొత్తం జాతర పోయినట్టే చూడలేమనుకో, అది మంద కాదు. పోయినసారి వచ్చినప్పుడు చెప్పి మంద వేరు, ప్రజలు వేరు. పోయినసారి కూడా వచ్చింది, మంద వేరు, ప్రజలు వేరు. ప్రజలు అనేది కొంతమంది మిగిలి పెట్టినారు, అక్కడికి అందరూ ఎవరు పోతారు? ప్రజలు పోతారు. మంద పోతారా? వచ్చిన వాళ్ళందరూ ఇది నా మంద అంటట్టు ఉండదా?
ఉంటుందా? అక్కడికి అందరు ఎవరు పోతారు? ప్రజలు పోతారు. ఎన్నో గ్రామాలు అన్నది ఏం కాదు. మంద వేరు ప్రజలు. స్తోత్రం. హల్లెలూయా. నీకు ప్రజల వల్ల మంద కావాలా? నిజం చెప్తాను. ప్రజలైతే ఏం చేస్తారు తెలుసా? ప్రజలకు వీక్ పాయింట్ ఉంది. ప్రజలట లేదా జనులు ప్రజలు తిని తాగి ఆరుటకు లేచిందట. ఏడా ఏడా అదే ఎక్కడ సందర్భం ఏంటి? దూడారం చేసుకున్నప్పుడు ప్రజలందరూ ఏం చేశారు? తిని తాగి ఆడడానికి ఏం చేశారు? లేచారు. ఎందుకంటే అక్కడ ఆయన లేడు. ఎవరు? కాపాడు. ప్రజలు ఎంతున్నారు? లక్షలు. కానీ ఏం చేస్తున్నారు? తిని తాగి ఆడుటకు లేదు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. విచ్చలవిడిగా ప్రవర్తించే వారందరూ ప్రజలైతారు కానీ దేవుని మందరు కాదు. వాళ్ళు తినొచ్చు, వాళ్ళు తాగొచ్చు, డీజే పెట్టుకొని డ్యాన్స్ వేయచ్చు, ఇష్టానుసారంగా చేయొచ్చు. కానీ వాళ్ళు ఏం కాదు? మంద కాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మనల్లంతా సోదరులు. మందేందో తెలియదు, ప్రజలేందో. అందుకే మనల్ని బయట ఎడిపోతారో తెలియదు. కానీ ఒక ఉపదేశం నేర్చుకున్నప్పుడు, దేవుడు ఇచ్చిన ఉపదేశాన్ని మన జీవితాలు మనం అప్పగించుకున్నప్పుడు, ఆయన ప్రధాన కాపురిగా వచ్చినప్పుడు మనం ఎత్తపడతాం. స్తోత్రం చెప్తారా? మరి ఆ ప్రధాన కాపురి వచ్చినప్పుడు ఎత్తపడాలంటే ఈ కాపురి కింద ఉండాలిగా. ఇప్పుడు కాపురు వద్దు. పార్సల్ దగ్గర ఉండే ఏం చేస్తున్నాడు? తప్పు చేసినా తిడుతున్నాడు, ఆరన్న రాకుండా అడుగుతున్నాడు. ఏం చేసినా అటు చేయద్దు అంటాడు, ఇది తప్పు అంటాడు, అది తప్ప అంటాడు. అందుకే పార్సల్ నమస్తే పెట్టినామనుకో, ఏ ముక్కలు కలవచ్చు? ఏ ముక్కలు కలవచ్చు? అది నువ్వు మంచిగా చెప్తున్నావు, నాకు బాగా రుచి వస్తుంది. కరెక్ట్ సమాధానం చెప్తే నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఆ గుంపులో బాగున్నావా అడుగుతారా? పాటిస్తారండి. ఈ సంఘం వదిలిపెట్టుకుని పాడారండి, పాటిస్తారండి. నీ కూతురు పెట్టి భోజనం పెడతారా? నువ్వు బాగాలేకపోతే బాగాలేవని అడుగుతారా? మరి ఏం చేస్తా? నీ ఇష్టం ఉండరా? అది నీ ఇష్టం. మరి ఇలా పాట అయిపోతే మూడవ శనివారం నేను గుర్తుపెట్టుకో పాస్టర్, 3వ శనివారం నేను రాను. అప్పుడు నీకు తెలుస్తుంది ఎందుకు రాలే. నాకు ఒక బాగా తిని అరగని గొర్రెలు ఉండే ఒకప్పుడు, ఇప్పుడు లేవనుకోండి. వాడి విషయం ఏంటంటే చికెన్ అయితే నాకు తినని చెప్పాలి. ఒక 2 ముక్కలు తిని మొత్తం ముక్కలు పడేసి ఇదేం దయ్యం అనుకునేది. బాగా తినాలి, ఇవి ఉండదు ప్రభా అని పాడింది. పోయి ప్రజలు కలిసింది. అక్కడ నీకు చికెన్ ముక్కలు ఎక్కడ ప్లేట్ ముందర పెట్టి, అన్నం పెట్టి, చికెన్ పెట్టి, నీళ్ళు పెట్టి, పొద్దుదాకా నీకు ముద్దేసి తినబెట్టాలి. మందకు ప్రజలకు తేడా అదే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుకని మనము కాపరి గల మందలో మనం ఉండాలి. అది చిన్నదా పెద్దదా కాదు. అది కాపరి కింద ఉన్నదంటే ఆ కాపరి మనల్ని ఏం చేస్తాడంటే అంగీకరిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దావీదుకు ఏ మంద ఉన్నది? చిన్న మంద. అవి తండ్రి గొర్రెలే.
అయితే ఈ చిన్న మందను భయపడకన్నాడు. భయపడే సందర్భాలు ఏమున్నాయి అంటే దావీదు అంటాడు 17 సమూయేలు 17 అరణ్యంలో గొర్రెలను మేపుచున్నాడు. తర్వాత 17:34 నా తండ్రి గొర్రెలు నేను కాయుచుండగా. చదవండి. అందుకు దావీదు ఆ. సౌలుతో ఇట్లనేనా నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎత్తుబట్టి వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు చేతులు రెండు పైకి చెప్పండి. హల్లెలూయా. కాపరి బాధ్యతలన్నీ 2. 1 మేపాలి, 2 కాయాలి. బెత్లెహేమీయుడైన యెషై కుమారుడైన దావీదు అరణ్యంలో చిన్న మందిని ఏం చేస్తున్నాడు? మేపుతున్నాడు. మేపడే కాదు, ఇప్పుడు కాస్తున్నాడు. కాస్తుండగా ఏం జరిగింది? ఒక సింహం వచ్చింది. ముందు సింహం తీసుకుందాం. సింహం వచ్చి ఏం చేసింది? ఒక గొర్రె పిల్లను నోట కట్టుకొని పారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఏం చేయాలా? నువ్వు ఇప్పుడు నేను 4 గొర్రెలనే ఒక సింహం వచ్చి పట్టుకుపోతాను. నా నెంబర్ ఇస్తావా? ఉన్న 3 పడుకుని ఇంటికి వస్తావా? నన్ను పానం పోతుంది. అసలు సింహం ఏంటో పోతుంది కదా. అసలు ఏం చేయాలి? అక్కడ మనం బైబిల్ ఉందా అని చెప్తాను. దాని అంటే పోదామా? నువ్వు సింహం బొమ్మ ఒక మంచిది పెట్టినా దాన్ని చూసైనా పానం దర్శనం స్పాట్లో చూసాడు సింహాన్ని. మనకి అంటే దాన్ని ఎప్పటికిపోతాను అంటారు మీరు. జూలో చూడాలంటేనే దానికి మొత్తం చుట్టూ ఫినిషింగ్ ఉండేది, లేకపోతే అది తినేస్తుంది. దాని దగ్గర పోవాలంటే గద్దెలు గుడి కూడా చూడాలి. అది ఒకవేళ గర్జించిందా ప్రాణాలు సగం పోతే. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు వచ్చింది మరి సింహం, వాడు పట్టుకొని పోతుంది. ఇప్పుడు ఆ గొర్రెలు ఎవరి? తండ్రి. లెక్కడుతున్నాడు కూడా. ఇప్పుడు లెక్కడుతాడు కనుక తండ్రి గొర్రెలు కనుక నమ్మకంగా నమ్మించాడు అని తన ప్రాణాలు తెగించి అదే సింహం వెంట పరిగెత్తుకొని వెళ్ళి దాన్ని కొట్టి దాన్ని చంపి తన నోట్లో చేపెట్టి తన గొర్రెని ఏం చేసుకున్నాడు? విడిపించుకొని తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరణ్యంలో ఉన్న చిన్న మందకి ఇప్పుడు ఏ కష్టం వచ్చింది? పెద్ద కష్టం వచ్చింది. చిన్నదా పెద్దదా? ఒక సింహం వచ్చి ఒకదాన్ని అనుకొని పోతుందంటే మిగతా గొర్రెలకి ఏమనిపిస్తుంది? మామూలు భయమా? మామూలు భయం అనుకుంటున్నారా? అవి ఉన్నాయి ఇక్కడ అరణ్యంలో. అరణ్యంలో ఆ మందను గాయాలంటే ఇప్పుడు దావీదుకు ప్రాణంతో సవాలు. ప్రాణం ఉంటుందో పోతో అయినా ప్రాణాలను తెగించి వెళ్ళి నన్ను చంపి తన గొర్రెను తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఈ సింహం ఎవరు అంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగాలని వాడు వెతుకుచు ఈ లోకంలో ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగాలని వెతుకుచూ తిరుగుచున్నాడో. ఎవరిని మృంగాలని మన ఇష్టం? అన్యుల్ని ఆసంగానా? సంగమా అన్యుల? అన్యులు ఎప్పుడైనా ఆ చేతుల్లో ఉంది. ఆల్రెడీ
ఇప్పుడు ఎవరి చిన్న మంద మీదకే వచ్చి దాడి చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎంత మీద కష్టం వచ్చింది దావీదుకు. ఇప్పుడు మన విరోధి ఎవరు? మన విరోధి ఎవరు? ఇంటి పక్కల, ఎదురుకున్నోళ్ళ, బంధువుల, రక్త సంబంధుల, ఎవరు మరి? మీ విరోధి అయిన అపవాది. ఎలా ఉన్నాడు వాడు? గర్జించు సింహం వలె ఎవరిని మృంగాలని వెలుగుతున్నాడో. నిబ్బరమైన బుద్ధి అంటే ధైర్యంగా ఉండాలి. దేవుని సన్నిధిలో విశ్వాసంలో నిబ్బరంగా ఉండాలి, ప్రార్థనలో నిబ్బరంగా ఉండాలి. ధైర్యంగా దేవుని సన్నిధిలో మనం నిలబడగలగాలి. ఎందుకంటే వాడు ఒక సింహం వలె వాడు గర్జించు వెతుకుతూ తిరుగుతున్నాడు. ఏ కుటుంబం దొరుకుతుందా, ఏ విశ్వాసం దొరుకుతుందా ఆయనను మింగాలని వాడి ప్లాను. ఇంకో మాట చెప్పాలంటే వాడు ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోతుంది సింహం. దాని అర్థం ఏంటంటే గొర్రె పిల్ల అనగా యేసుక్రీస్తు కూడా సాదృశ్యం. క్రీస్తు యొక్క స్వభావాలు, క్రీస్తు యొక్క గుణగణాలు, క్రీస్తు యొక్క స్వారూప్యం, పోలిక, క్రీస్తు యొక్క స్వభావాలన్నీ మనలో రూపొందించబడినప్పుడు వాటిని మింగాలని వాడు మనల్ని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. మన విరోధవాడు. వారి నోటికి మనం ఏం కావద్దు, చిక్కకూడదు. ఒకవేళ చిక్కే పరిస్థితి వచ్చినా మన నుండి తప్పించుకునే వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుకొరకే మంద ఎవరి ఆధీనంలో ఉండాలి? కాపరి ఆధీనంలో ఉండాలి. ఉంటే ఏం లాభం, ఉండకపోతే ఏం నష్టం? కాపరి లేడనుకో, సింహం వచ్చిందనుకో, గొర్రెను పట్టుకొని నోట కలుచుకొని పోతుంది అనుకో, దాన్ని ఎవరు విడిపించాలి? కాపరే లేడనుకో, కాపరి ఎందుకు ఉండాలి, కాపరి ఎందుకు ఉండదు విషయం. ఒకవేళ కాపరి ఉంటే ఏమైంది? ప్రాణాలు తెగించి తన నోట్లకి విడిపించి తీసుకొని వస్తారు. ఈ రోజుల్లో సైతాను సంఘం ముందే ఉన్నాడు. ఎక్కడ లేడో అటు భయం అంతా ఏం తెలుసా? ఈ సంఘం సిద్ధపడదు, ఈ సంఘం రాగులకు సిద్ధపడకూడదు, ఈ సంఘం పెళ్లి కుమార్తెగా మారకూడదు. ఇది సంఘం పెళ్లి కుమార్తెగా మారిందా ఆయన వస్తాడు, ఆయన వచ్చిండా వీళ్ళందరూ ఏమైపోతారు? వీళ్ళందరూ వెళ్ళిపోతే వాని అంతం ఏమైంది? స్టార్ట్ అయింది. సైతాన్ కానీ వాడేం చెప్తున్నాడంటే ఈ రోజులలో ఒక దైత్యం చెప్తుంటున్నా, సువార్తను ఆపొద్దు, ఆపాలని ఒకప్పుడు వాడు ఎన్నో ప్లాన్లు వేసి హింసలు పెట్టి కొట్టి తిట్టి చంపి అని చేస్తున్నాడు. కానీ ఈ రోజులలో వాడు ఎవరికి విరోధంగా లేవాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే ఎంత శ్రమలు వచ్చినా అంత సువార్త ఏమైంది? విస్తరిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. మన బ్రదర్ను కొడితే ఏమైంది? సేవ పెరిగిందా తగ్గిందా? సేవ పెరిగింది. ఇలా ఎంత హింస పెడితే సువార్త అంతలేమవుతుంది? వ్యాపిస్తుంది. అపోస్తులు కూడా హింస పెట్టకపోతే ఏమైంది? విస్తరించు. ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పెట్టకపోతే ఏమైంది? విస్తరించు. అయితే వాళ్ళ ప్లాన్ ఏం చేసినట్టు మార్చుకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు సంఘం మీద సంఘం సిద్ధపడదు. అందుకనే మన విరోధి అయిన అపవాది చేతిలో మనం పడద్దు. అంటే మన దేవుని యొక్క అభిషేకంలో దాచిపడి దాన్ని తీసుకొచ్చాడు. ఒకసారి తిమ్నాకి వెళ్తున్నాడు సాంసోన్ తల్లిదండ్రులతో కలిసి. తిమ్నాకి వెళ్తున్నప్పుడు ద్రాక్ష తోట దగ్గరికి వచ్చినప్పుడు ద్రాక్ష తోటలో నుండి ఒక కొదమ సింహం ఏమైందంటే గర్జించు ఏమైంది? అతని మీద పడింది. అప్పుడు సాంసోన్ ఏం చేశాడు? అమ్మో సింహం అని పారిపోలే. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ దేవుని ఆత్మ అతని మీదకి బలంగా దిగి వచ్చినప్పుడు మేక పిల్లని చీల్చినట్టుగా దాన్ని ఏం చేశాడు? చీల్చి చంపేశాడు. ఆ నోట్లో మనం పడొద్దంటే ఆడికంటే బలం మనకి ఎక్కువ ఉండాలి. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది?
దేవుని యొక్క అభిషేకం ద్వారా మాత్రమే ఆ బలం వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదుకి ఎక్కడిది? సమూయేలు అంతం ఉంది. తన ఇంటికి వచ్చి దావీదుని ఏం చేశాడు? అభిషేకించాడు. సింహానికి మించిన బలాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. కొదమ సింహానికి మించిన బలాన్ని శాంసోనుకి ఇచ్చాడు. ఆ విరోధి అయిన అపవాది గర్జించే సింహాన్ని మనం జయించాలంటే మనకి ఏమవసరం అంటే ఆత్మాభిషేకం అవసరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అభిషేకం లేకపోతే మనం ఏది చేయలేము, బలహీనమైపోతాం. ఆ బలహీనమైన గుంపును పడగొట్టాలని వాడు గర్జించే సింహం రాబోతాడు. వారి నోట్లో మనం పడొద్దంటే మనకు ఒక అభిషేకం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందులో చెప్పండి హల్లెలూయా. ఆడి కోపం వచ్చినట్టుండే. ఈ మాటలింటే ఆడి కోపం. మీకు తెలియని సీక్రెట్ చెప్పనా? ఏ సేవకుడు ఎక్కడ వాక్యం చెప్పినా సైతాన్ వింటాడు. మీరు విన్నాయనకుండా ఆడింటాడు. భయం ఆడికి ఎక్కువ. మీకు సత్యం చెప్తే వాళ్ళు ఏమవుతారు? స్వతంత్రులు అయిపోతారు. ఇండిపెండెన్స్ డే అంటే స్వతంత్ర దినోత్సవం. మన ఆత్మలో మనకి ఏం కావాలి? స్వతంత్రత రావాలి. ఎవరితోని? అపవాదితో నుంచి మనకు స్వతంత్రత రావాలంటే ఒక అభిషేకం మనకు అవసరం. సంఘం ఎప్పుడు కూడా అభిషేకంలో ఉండాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నలుగురున్న అభిషేకంలో ఉండాలి, ఇద్దరున్న అభిషేకంలో ఉండాలి. ఒక్కరున్న అభిషేకంలో మనం ఉండగలిగితే ఏ సాతాను శక్తులు ఈ చిన్న మనం ముట్టుకో అడ్రమ్మా. మంద చిన్నదే కానీ మంద నడిపించేవాడు యూదా గోత్ర సోదరు చెప్పరు. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. స్థుతించిందనుకో ఎవరు వస్తారు? యూదా గోత్ర సింహం వస్తుంది. యూదా అంటే స్థుతి. ఇశ్రాయేలు స్తోత్రాల మీదకి ఆతుడయ్యే దేవుడు ఆయన దిగిందా? ఏ సాతాను జీవితులన్నీ సంఘం ముందు పనిచేయాలి. కనుక సంఘం ఎక్కడ ఉండాలి? అభిషేకంలో దాచబడి ఉండాలి. చిన్న మంది అయినా అది ఎక్కడ ఉండాలి? అభిషేకం. కాపరాధనంలో ఉండాలి, అభిషేకం అవుతారు. గాలి దండ చూసినవా? నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనె అంటే అభిషేకం. అది గొర్రె తల మీద పోస్తారు. ఈయన గొర్రెల మందలు రాస్తున్నాడు కనుక ఆ గొర్రెల తలలో ఒక పురుగు వస్తుందండి. ఒక పురుగు దాన్ని ఇబ్బంది పెడతాడు గొర్రె. ఆ పురుగు చావడం కొరకు ఆ గొర్రె తల మీద ఏం చేయాలి? నూనె పోసేవాడు. ఆ పురుగు ఏమైంది? చనిపోయి గొర్రె క్షేమంలో ఉంటుంది. హల్లెలూయా. మనలో మన మనసులు చెరిపే అపవాది లేదా అవ్వను మోసపరిచినట్లుగా మన మనసులో చెరపాలని వస్తున్న ప్రతి దురాత్మ శక్తుల్ని మనము చంపాలి అంటే మన తల మీద కూడా ఏం రావాలి?
నూనె అభిషేకం రావాలి. తల మీద అభిషేకం పోయబడితే మన తలంపులు అభిషేకించబడతాయి, మన ఆలోచనలు అభిషేకించబడతాయి, మన ఊహలు అభిషేకించబడతాయి. ఆ అభిషేకం ద్వారా మనం సాతాను మన కాళ్ళ కింద ఏం చేస్తామండి, శీఘ్రంగా చిటుక తొక్కగలదు. అభిషేకంలో దాల్చు. అదే గొర్రెల మందను కాస్తుండగా ఎలుగుబంటి. చిన్న మందకు శత్రువులు భయపడుతుంది. ఎందుకంటే దానికి సింహం వస్తుంది, గర్జించు సింహమైన అపవాదస్తాడు. అదే కాదు, రెండోదిగా ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి తెలుసా మీరు? తెలుసా? జబర్గడ్డ ఉంది, చీకటి అయితే రావాలండి భయం. ఎందుకో ఇవి రోడ్డు మీదకి వస్తాయి. రాత్రి భయమా సంతోషమా? మా ఎత్తున్నది కొండ, దాని మీదుగా చాలా ఉన్నాయి. ఇప్పటికి రాత్రి పలానా టైం ఉంది, ఆ టైం దిగుతాయి, రోడ్డు దాటిపోతే మళ్ళీ వస్తాయి. ఒక ఆయన బండి మీద పోతున్నాడట, అది అప్పుడే దాడుతుంది. ఆయన ఏం చేసినాడు, మూల ఉంటుంది కదా నీళ్ళు పోయి, ఆ మూలకు జారుకున్నాడు. అది పోయిదా అంత భయం. నేను ఒకసారి ఫాతిమలో ఉన్నాను, ప్రార్థన ముగించుకొని వస్తుంది, అది అప్పుడే దాడి. ఈ డబ్బా నీడపోయినట్టు అనిపించింది అనుకున్నా, అది దాడినాక తెలిసింది ఏమనంటే అది ఎలుగు అంటే. నేను మా పాస్టర్కి చెప్పలే, భయపడతా. చిన్న బిడ్డలు అది ఎలుగు అంటే. స్తోత్రం హల్లెలూయా. ఇంకా కొంతకాలం స్టార్టింగ్లో అక్కడ కట్టలు కొట్టేది మీటింగ్లో. అప్పుడైతే చీకటి పడంగానే మా చర్చ, ఇప్పుడు మన చర్చ దగ్గరికి వచ్చింది, ఆ ఉన్న ఇళ్ళ దగ్గరికి వచ్చి నీళ్ళకి భయం. ఏమంటే ఎందుకంటే అది మా సంతోషమా? అదేం చేస్తే తెలుసా మీకు, దాన్ని గోప గడ్డ ఉంటే ఒక్కసారి ఇలా కొట్టింది అనుకో, అది ఏం చేయదు మనిషికి, ఇలా కొట్టి ఇలా తీస్తుంది, అర్థం అయిపోతుంది, అంత మించి ఏం చేయదు. ప్రైజ్ హల్లెలూయా. అది ఒక్కసారి ఇట్లా అన్నా, నువ్వు 10 ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నా నీ ముఖం మనసు ఏం కాదు, అంత భయంకరమైంది. దాన్ని ఒంటి నిండా ఏముంటాయి తెలుసా, వెంట్రుక చూలు ఎక్కువ ఉంటుంది, రోమాలు ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే ఈ మాంసం కంటే దీనికి వెంట్రుకలు ఎక్కువ. దీని అర్థం ఏంటంటే ఇవి శరీర కార్యాలు. మనలో మీదకి ఏం కూడా వస్తాయి, శరీర కార్యాలు కూడా ఒక ఎలుగుబంటి లాగా మన మీద దాడి చేస్తాయి. హల్లెలూయా. వాటిని కూడా మనం ఏం చేయాలి, సంపాదన బతికించాలా. ఆత్మకు శరీరము, శరీరానికి ఆత్మ, ఒకదానికొకటి ఏంటిది వ్యతిరేకం. ఒకదానికొకటి ఏంటి వ్యతిరేకం. మీరు ఆత్మ చేత శరీర క్రియలు ఏం చేయాలి, చంపాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉండురు, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. అంటే శరీర కార్యాలు ఏం చేయాలి, చంపాలనా బ్రతికించాలా? ఏదో చెప్పండి. చంపితే బాగుంటుందా, బతికించుకుంటే బాగుంటుందా? ఒక ఆమె పాముని తాగుతుంది, రోజు పాలు పోస్తుంది, రోజు పాలు పోస్తుంది పాము. అది పెరిగి పెద్ద అయింది, అన్నీ అయిపోయింది మంచిగా. పాముకి ఎన్ని పాలు పోసినా ఏమైతుంది మనకు? ఏం చేస్తుంది?
ఒక ఆనకొండను పెంచుకున్నదట. చిన్న ఉన్నప్పుడు తీసుకొని పోతే మంచిగా పెంచుకుంటా ఉన్నప్పుడు ఈ పాముకున్న గుణం ఏంటంటే ఆనకొండకు దగ్గర దాకా వచ్చి తలకాయ మీద ఇలా పెట్టి ఇలా వెళ్ళాడు. ఏదో ప్రేమతో చూసుకున్నాడు. రోజు అలా చేసేదట. మౌన పాముకు నేను పెంచుకున్న నా పాము ఎంత ప్రేమ అనుకొని ముచ్చటపడి సంతోషపడి, ఇది రోజు ఎందుకు వస్తుందంటే నా నోట్లో ఈ తలకాయ ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు మింగాలని రోజు ఏం చేస్తాను, ప్రాక్టీస్ చేస్తాను. ఈమెమనుకుంటుంది ఇది ఎంతో ప్రేమను పెడుతుందని. అది పెద్దగా అయింది, నా నోరు పెద్దగా అయింది, ఈమె నా నోట్లు వేసుకున్నది సందేశం. శరీర కార్యాలు కూడా మనం పెంచితే అవి మనం ఒకరోజు ఏం చేస్తాయి, చంపుతాయి. ప్రైజులు హల్లెలూయా. శరీర కార్యాలు అంటే 19 కార్యాలు ఉన్నాయి, అవి మీకు తెలుసు. శరీర కార్యాలన్నీ మనం ఏం చేయాలి, చంపాలి. వాటిని ఏం చేయొద్దు, పెంచి పోషించామా ఆ శరీర కార్యాలన్నీ మనల్ని పాపంలోకి నడిపించి మనల్ని ఏం చేస్తాయంటే భ్రష్టులుగా మారుస్తాయి. అందుకనే శరీర కార్యాలని ఎలుగుబంటిని కూడా దావీదు ఏం చేశాడు, చంపాడు. మనం కూడా ఏం చేయాలి, చంపాలి. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానం. జీవము సమాధానం. శరీరానుసారమైన మనసు దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, దేవుని సంతోషపడదు. అందుకనే శరీర కార్యాలన్నీ మనం ఏం చేయాలి, చంపాలి. చాలామంది ఇప్పుడు ఎక్కడ చిక్కుకుపోతున్నారంటే శరీర కార్యాల్లో చిక్కుకుపోతున్నారు. దావీదు ఏ కార్యాలు చిక్కుకున్నాడు, హృదయానుసారే శరీర కార్యాలు చిక్కుకున్నాడు. షాంసోను బలవంతుడే, కానీ ఎక్కడ చిక్కుకున్నాడు, శరీర కార్యాలు చిక్కుకున్నాడు. శరీర కార్యాలు మనం ఎప్పుడు కూడా పొరపాటు ఏం చేయదు, చిక్కుకొనకుండా మన శరీరము మన కంట్రోల్లో మన స్వాధీనంలో ఉండాలి. అంటే దాన్ని ఏం చేయాలంటే క్రమపరిచి ఈ శరీరాన్ని ఏం చేయాలంటే లోబర్చుకోవాలి. దేని ద్వారా, దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా, అభిషేకం ద్వారా ఈ శరీరాన్ని మన కంట్రోల్ మనం చేసుకున్నప్పుడు ఆ శరీర కార్యాలన్నీ ఏమైతే అంటే చంపబడు. అది ఎలుగుబంటి యొక్క ప్రైజులు హల్లెలూయా. చాలా మంది శరీర కార్యాలు అంటే చూసి చూడనట్టు వదిలేస్తారేమో, లాస్ట్ కానీ మన ప్రాణాన్ని తీస్తే. కోపం, ద్వేషం, అసూయ, ఇవన్నీ కూడా ఏ కార్యాలు. మనం ఒక పాపమే, ఒక వ్యభిచారమే, ఒక మోసమే, ఒక దొంగతనమే అనుకుంటాం. లోపడున్న కార్యాలన్నీ కూడా శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలని చాలా మంది ఏం చేయట్లేదు అంటే చంపట్లేదు. అది బ్రతికుందా, అది గొర్రెపిల్ల ఏం చేస్తుంది, తినేస్తుంది, చంపేస్తుంది. గొర్రెపిల్ల అంటే క్రీస్తు యొక్క స్వభావం, గుణగణ లక్షణాలన్నీ అది ఏం చేస్తుంది అంటే చంపేస్తుంది. చిన్న మంది అయిన మనం ఏం చేయాలంటే శరీర కార్యాలన్నీ మనం చంపగలిగితే మనం ఆత్మలో బ్రతకగలుగుతాం. హల్లెలూయా. సంతోషంగా చెప్తారా? సంఘం శరీరానుసారమైనది కాదు, సంఘం ఆత్మానుసారమే. శరీరానుసారంతో నిండున్నది సంఘం కాదు. ఆ సంఘం మీద ఎలుగు వంటి పెత్తనం ఉంటుంది, అంటే శరీర కార్యాల పెత్తనం. నేనే కింగు, నేనే పెద్ద, నా మాట ఏం తగ్గాలి, నేను చెప్పింది నడవాలంటే అది ఏ కార్యం, శరీర కార్యాలున్నాయి, ఆత్మఫలాలు ఉన్నాయి. మనలో ఏమున్నాయో మనం చూసుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ వాక్యం తెలుసు కనుక మళ్ళీ అందులోకి వెళ్ళొద్దని నా ఆలోచన. ఎలుగుబంటి బతికుండాలా చావాలా? దానిని కొట్టి చంపిండు. మన శరీర కార్యాలు ఏం చేయాలి, కొట్టాలి, కొట్టి చంపాలి. ఎలా?
ఎలా? ఒకటి స్తోత్ర ప్రార్థన. ఎన్ని గంటల స్తోత్ర ప్రార్థన? 4 నుంచి 5. అప్పుడు కొట్టడం అన్నట్టు. దీన్ని ఏం చేయడం? నలగొట్టాలి. ఎంతసేపు? గంట. ఇప్పుడు ఈ రోజు ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన శరీరం ఏమైంది? లావైతుంది, నలుగొట్టబడుతుంది. అప్పుడు ఆత్మ ఏమవుతుంది? బలాన్ని పొందుతుంది. 3వది దేవుని యొక్క అభిషేకం ద్వారా ఈ శరీరం మొత్తం ఆ అభిషేకం అగ్ని కనుక ఆ శరీర కార్యాలన్నింటినీ ఏం చేస్తుంది? అది కాల్చి బూడిదిగా చేస్తుంది. ఎన్ని వారు పంపాలి? స్తోత్ర ప్రార్థన. ప్రార్థనలో స్తోత్ర ప్రార్థన ఎన్ని గంటలు? 4 నుంచి 5. 2 ఉపవాసం. 3 అభిషేకం. నేను చెప్పుడు కాదు, ఓరు చెప్తున్నా. అనేకులకు ప్రకటించిన తర్వాత నేనే వ్యర్థమైపోతానేమో అని నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను? నలగొట్టి దాన్ని లోబర్చుకుంటున్నా. ఇతరులు ప్రకటించిన తర్వాత మనమే భ్రష్టులమయ్యే పరిస్థితి ఉండదంట. అది మా భయం. ఎంతోమంది చెప్తున్నాం, చౌకలు చెప్తున్నాం, సంఘాలు చెప్తున్నాం, ఆ ప్రాంతానికి పోతున్నాం, ఈ ప్రాంతానికి పోతున్నాం, బాగానే ఉంది. అలా ప్రకటించిన తర్వాత మనం ఏం కావద్దు? బ్రష్లో కావద్దు. అంటే దీన్ని ఏం చేయాలి? గ్రిప్లో పెట్టుకోవాలి. ఇది చెప్పి తినేది కాదు, తెలుసా మీకు? ఇది లూసిఫర్ కంటే ఘోరమే, మహా డేంజర్. మీరు అనుకునేది దీన్ని మంచిగా 3 పూటలు మంచిగా పెంచి పోషించు, ప్రార్థన చేపిస్తున్నాడు. తెలుస్తుందా? నాకు 3 పూటలు తిండి పెట్టిన కనుక 3 గంటలు ప్రార్థన చేయి బాబు, నీకు పర్మిషన్ అంటారా? అమ్మో ఇప్పుడే తిన్నా, కొంచెం కూర్చుంటే కొంచెం పడుకుంటే అయిపోతుంది. రోజంతా తెలియదు, నిద్ర వస్తుందా? వస్తుందా? ఎందుకు? అంటే దీన్ని ఏం చేయాలి? మేపేంతసేపు మేపాలి, చంపేటప్పుడు ఏం చేయాలి? చంపాలి. చాలామంది ఏం చెప్తున్నారు? బాగా మేపితే ఇక బాగా నిద్ర వచ్చిన తర్వాత ఆసక్తితో కూడిన ప్రార్థన అవుతుందా? ఏ ప్రార్థన అవుతుంది? బాగా తిన్న తర్వాత మోకాల మీదకి వచ్చి యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, అన్నమో లేదో 4 ఆవలింపులు వస్తాయి. ప్రభా ఈ 4 ఆవలింపులతో సరిపెట్టుకో, నేను పడుకుంటాను. వస్తాయి. అని ఆకలైతే ఈరోజు ఉపవాసం, నిద్రగా మంచిగా అనిపిస్తుంది. మరి ఇంటికాడ మూడు పూటలు ప్రార్థన చేయకుండా పర్లేదండి. 3 పూటలు మాత్రం కొంతమంది 4 అట, అంటే స్నాక్స్ అట. 3 తర్వాత స్నాక్స్ అంటే మొత్తం కలిగితే 4. మరి ప్రార్థన 4 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు, 2 సార్లు పొద్దున గంట సాయంత్రం గంట వేస్తున్నారు. ఊళ్ళో పాస్తారు. ఈ రోజు అలా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రార్థన అంటే ఎంతటి కాలం అది? ఇప్పుడు ట్రెండ్. పనులు చేసుకోవాలి, 1 గంట సేపు సెల్ చూసుకోవాలి, టీవీ ఉంటే టీవీ చూసుకోవాలి, మంచిగా మంచి వంట వేసుకొని తినాలి. అప్పుడు శరీర కార్యాలు ఏమవుతాయి? పెరుగుతాయా తగ్గుతాయా? దాని ఎప్పుడు పాపంలో పడ్డాడు? మంచిగా గడ్డి మీద ఎక్కి అందరూ యుద్ధం చేస్తా అంటే మా సార్ ఏం చేసిండు? హాయిగా పడు సుఖం. ఏం చేసిండు? అతన్ని పాపంలో పడేసి
వసంతకాలం రాజులు ఏం చేయాలి? యుద్ధాన్ని పోవాలి, శత్రువుల మీదకి యుద్ధాన్ని. ఆ యుద్ధంలో ఏం చేయాలి? యుద్ధాలు చేసి రాజ్యాన్ని ఏం చేయాలి? విస్తరింప చేయాలి. సైన్యాధిపతులందరూ యుద్ధంలో ఉంటే ఈయన ఎక్కడున్నాడు? ఇంకో ప్రశ్న, సేవ అంటే సుఖమా కష్టమా? మరి అందరూ సుఖపడుతున్నారు. చెప్పండి, సేవ అంటే కష్టమా సుఖమా? దేవుడు సేవ అంటే సావు కూడా సావడానికి వచ్చిన సావ ఎప్పుడు కావాలయ్యా? ఎప్పుడు లేక బాగా చేయాలి సత్తి దాకా. గంటల్లో లేని ఏం చేయాలి? నైటు ఉదయం లేని ఏం చేయాలి? గొంతు ప్రార్థనలన్నీ ఏం చేయాలి? ఎందుకయ్యా అంతగా ఉంది? దీన్ని ఏం చేయాలి మనం ప్రార్థనలో? ఇది చచ్చిపోతున్న బతుకు. రైతులు హల్లెలూయా. ఆత్మీయంగా ఏమవుతావు? బ్రతుకుతావు. శరీర కార్యాలు చనిపోతే ఆత్మీయంగా నువ్వు ఏమవుతావు? దినదినం వర్ధిల్లుతావు. అందుకనే మనం ఎక్కువ సుఖానికి అలవాటు పడకూడదు. సుఖం ఎక్కువైంది అనుకో, ముఖం కూడా ఏమైంది? కష్టమైంది. అంత కష్టంలో పడవద్దు. దేవుని బిడ్డలు చురుకైన వారుగా ఉండాలి. స్తోత్ర ప్రార్థనలు చురుగ్గా ఉండాలి. దేవుని మహాకృప సంఘానికి అందరూ కలిపి వాట్సాప్ పెట్టు. జూన్ వరకే సంవత్సరం దాటి ఒక్కరోజు ఆగలేదు. ఒక్కరోజు స్తోత్ర ప్రార్థన ఆగలేదు. ఈరోజు స్తోత్ర ప్రార్థన నేనేనండి ఆగదు. అలా ఆగిందా దీనికి బలం వస్తుంది. అది నా స్తోత్ర ప్రార్థన జరిగిందా దీని మీదకి దేవుని కృప దిగి వస్తుంది. రైతులు హల్లెలూయా. ఇంకా శరీరం చెప్తుంది లేదా? వారం రోజులు ఫాస్టింగ్ పెట్టు, చెప్పినట్టు వింటదా కదా? నిజమే అది చెప్పేది. నువ్వు ఎంత అప్పుడు అది అంటది, అది నేను అన్నం పెడతా. ఒక ఉపవాసం పనిచేసాం మొత్తం అన్నం దానికి ఎప్పుడు పెట్టాలో అప్పుడే పెడతా. కనుక ఎలుగుబంటి అది వచ్చిందా ఒక గొర్రెపిల్ల ఏం చేస్తుంది? చంపేస్తుంది. శరీర కార్యాలు మన ఆత్మీయ జీవితాన్ని చేస్తే పూర్తిగా చంపేస్తుంది. అందుకని చిన్న మంద భయపడకు, ఎలుగుబంటి లాంటి పరిస్థితులు వస్తాయి. మనం ఏం చేయాలి? ఉపవాసాలు ఉండి దేవుని బలాన్ని పొంది శరీర కార్యాలన్నీ ఏం చేయాలి? చంపాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చిన్న మందికి ఇప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. ఇంకొకటి ఉంటుంది చూడండి, లూకాసు సువార్త 10వ అధ్యాయం 3వ వాక్యం. ముగించుకుంటాం కొన్ని మాటలు చెప్పి. మీరు వెల్లుడి తొడేళ్ల మధ్యను గొర్రె పిల్లలను చంపినట్లు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. తొడేళ్ల మధ్యలో గొర్రెలాట. ఇప్పుడు తొడేలు వస్తాయి. ఇవేం తొడేలు? తొడేలు ఏం చేస్తుంది? గొర్రెను నోట అనుకుని పారిపోతే తినేస్తుంది. ఒక్కసారి నోడుతుంది ఇలా అంటే భుజం మీద పడిపోతుంది. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 29, 30. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్ళు మీలో ప్రవేశించును నాకు తెలియను. వారు మందను కనికరింపరా వంకర మాటలు పలికేవారు మీలోనే ఉన్నారు. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని
గొర్రెల చర్మాన్ని వేసుకొని మీ యొద్దకు వత్తురు. మీ యొక్కకు వస్తా, కానీ లోపల వారు క్రూరమైన తొడేలు. క్రూరమైన తోడేలు. స్తోత్రం చెప్తారా? రెండు చేతులు పైకి చెప్పండి. తోడేలు అంటే ఎవరు? ఎలా అవుతాయట? తొడేలుగా అవుతే కాపులు గుర్తుపడతాడు, గొర్రెలు గుర్తుపడతాయి, తప్పించుకుంటాయి. అయితే తొడేలు ఏం చేస్తుందంటే గొర్రె చర్మాన్ని కప్పుకొని మేము గొర్రెలమే అని వచ్చి ఉన్న గొర్రెలు ఎత్తుకుని పోతుంది. ఇప్పుడు వాళ్ళకి చెప్పినగా సాతాను సువార్తను అడ్డగించడానికి. మరి దేన్ని అడ్డగిస్తాడంటే సంఘం సిద్ధపడకుండా ఉండాలని తోడేళ్ళను పంపిస్తున్నాడు. ఎక్కడికి? చిన్న మంద దగ్గరికి. తొడేలు స్వభావం తొడేలు. పైకి ఎలా ఉంటారు? ఇంకా మీకు అలా అర్థం కాదు, కానీ పైకి విశ్వాసులే, పైకి సేవకులే. తెల్లపాటు వేసుకున్న పాస్టర్ వందనాలు అయ్యా, బాగున్నాడు పాస్టర్ గారే, బాగున్నాడు. అరే మంచి పాస్టరే, కానీ పాస్టర్ స్వభావం గొర్రె స్వభావమా, తొడేలు స్వభావమా? అందుకే అందరినీ నమ్మొద్దని బైబిల్ చెప్తుంది. రైతులు అడలేలోయా, ఈయన మంచోడు, ఆయన మంచోడు. ఒక మంచి పాస్టర్ గురించి చెప్తున్నా. వాళ్ళ అక్క ప్రార్థన వచ్చింది. ప్రార్థనకు వస్తే ప్రార్థన చేసి, అమ్మా నీ కూడా నేను మంత్రాలు చెప్పించాను. ఏమన్నాడు? ఎవరిని ఊమంటారా? నీకు లేనాక యుద్ధం యెహోవాదే. ఈ ఇద్దరు కలిసి లేదుగా, విడిపోయి దూరం వచ్చి ఓడని టీ కొట్టు పెట్టుకున్నాడు. తెలిసిన వాళ్ళ ఏంటక్క అక్కడ ఉండాల్సిందని ఇక్కడ ఉన్నావంటే, మంచి పాస్టర్ గారు నా గురించి ఇలా చెప్పాడు, నేను మాకు ఎడబడి రైతులు అడలేలోయా చెప్పండి. ఆమె చర్చి మానేసిందంట. ఓ చర్చికి ఎందుకు మానేసిందని నేను అన్నా. ఆమె కాన్పు కాక 6 సంవత్సరాలకి ఏమైందంట. పుట్టంగానే పాప చనిపోయిందంట. అప్పుడు ఏం చెప్పాలి పాస్టర్? అమ్మా ఏదో ఒక రకంగా అయితే దేవుడైతే సంతానానికి ఇచ్చింది, జరిగినా చనిపోయినా మరలా దేవుడు ఇస్తే ఇచ్చిదాన మందిరానికి డబ్బులు అయినందుకు నీ బిడ్డ చచ్చిపోయిందంటే అన్నది మానేసి చోట్ల చాలా సాక్ష్యాలు ఉంటాయి. మన దగ్గరికి వచ్చి లేని ప్రేమను చూపెడితే మనం వాటిని చూసి ఏం చేయొద్దు, మురిసిపోవద్దు. భ్రమపడితే ఏమైతే అది తోడేలు. ఇప్పుడు కొంతమంది అసలు ఏమనుకోలో తెలియదు, కానీ మనం చెప్పదు కానీ వాళ్ళ మాటలు వింటే, నేను పాస్టర్నే కదా, వాళ్ళ మాటలు వింటే ఊరు పెట్టుకోవాలి సావాలనిపించిన మాట అంటే మీరు తొడేలా తొడేలు బుద్ధి ఏంటిది? బెన్యామీను చీల్చినట్టు తోడేలు అంటాడు. అంటే గొర్రెని ఏం చేస్తుంది? చీలుస్తుంది. సంఘాలను చీల్చిందనుకో, విశ్వాసం దించిందనుకో, ఆ సంఘంలో ఇద్దరిని కలుపుకున్నారనుకో, ఇదంతా ఏంటిది? ఇది ఎవరి స్వభావం చెప్పండి అమ్మా. మరి తోడేళ్ళ కాడి పోతావా, కాపరి కాడు ఉండవా? ఇప్పుడు తోడేలు ఏం చేస్తుంది? నేను తోడేలు అంటారా? మోసం చేస్తారు, ఎట్లా మాట్లాడతారు? మంచోడు
గద్దలిస్తాడు, మోసం చేస్తాడు, నిన్న ఆకాశానికి ఎత్తుతాడు. నీ దగ్గర డబ్బులు నీ దగ్గర ఉన్నాయని లాక్కొని ఒక్కసారి కిందికి లాగితే కింద పడితే నాడ వెలుగుతుంది. అప్పుడు నాడ వెలిగి నువ్వేం చేయలేవు, తొడేల గాడి పోలేవు, కాపరి గాడి కూడా రాలేవు. ఇప్పుడు చాలామంది ఎవరు నమ్ముతారు? ఎవరిని నమ్ముతున్నారా అంటున్నా? తోడేళ్ళనే నమ్ముతున్నారు. ప్రేక్షకులు హల్లెలూయా. నీకు బాధ అనిపించినా నేను చెప్తా, చూసి వస్తున్నా కాబట్టి చెప్తా. నువ్వు ఎంత పెద్ద పెద్ద సంఘాలు కానీ చీల్చీలు అంటే వాళ్ళు ఎవరు? ఒక సాక్ష్యం లేదు, పేర్లు వద్దులే కానీ 200 మంది విశ్వాసం ఆంధ్రలో. ఎంతమంది? ఇంకో ప్రశ్న, 200 మంది రావాలని ఎంత కష్టపడాలి? మనకి 4 5 ఒక 40 మంది రావాలంటే మన ప్రాణం తలపోనం తోపు. అవునా కాదు? 200 మంది అంటే ఆయన ఎంత కష్టపడాలి? అక్కడ టక్కుల్లో అర్థమైందా? ఒక 20 మంది తప్ప 180 మంది. ఆయన జీర్ణం కాక ఇంగిపోయి చెప్పి నేను ఆ రోజు బాగా 80 మంది కళ్ళ ముందు పోతే బాగుంది. ఎంత కష్టపడతారా? ఆయన ఎంత బాధపడి చనిపోయినంటే ఎంత వేదన అనుభవించారు. అందుకే నా సిద్ధాంతం ఏంటంటే ఒక్క సంఘం మనం ముచ్చటే నా దగ్గర రావద్దు, ఆ విశ్వాసంతో నాకొద్దు. నాకు వచ్చిన 10 మంది అయినా పర్లేదు, 100 మంది అయినా 50 మంది అయినా దేవుడు ఇచ్చిన వాళ్ళై ఉండాలి. హల్లెలూయా. ఎవరైనా ఒకవేళ భాష మా సంఘంలో చెప్తున్నారంటే నువ్వు రా తీసుకొని పో, నువ్వు రా తీసుకొని పో, నాకు దేవుడు ఇస్తే రావయ్యా. వరంగల్ ఒక ఇల్లు బాగా నుంచి వచ్చారు, నాకు తెలియదు. వాళ్ళ ఆత్మీయత అంటే నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి వాళ్ళని పిలిపించి పరిచయం చేశారు. అయ్యా మనోళ్ళే, నా విశ్వాసం, నేను కన్న పిల్లలు, మీరు వెళ్ళండి అయ్యా, వరంగల్ నా సేవ ఉంది కదా, వెళ్తే బాగుంటుంది అని. ఇప్పుడు వెళ్ళడం తప్ప కాదు, తప్ప గొప్ప? వాళ్ళ ఆత్మీయత అంటే పొమ్మని చెప్తున్నాడు ఆయనే. వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. అయితే నన్ను పక్కనే ఇంకో భాషలో రూమ్ తీసుకొని ఆరాధన పెట్టామని అనుకుంటున్నాను. ఆయన కూడా నాకు తెలుసు. ఆయన నన్ను పిలుచుకున్నాడు, ఈయన పిలిచిండు, ఆయన పిలుచుకున్నాడు. ఇప్పుడు ఆడికి పోతే ఈయనకు మంచి అయితే కావచ్చు, ఆయనకేమైంది? అవునా? ఇప్పుడు వాళ్ళ నాకు నేను క్లాస్ పెట్టిన ఎందుకు వచ్చినా కూడా ఇంతవరకు నెంబర్ ఉంది. హల్లెలూయా. ఇది మంచి మనసు నాకు. ఎందుకంటే నేను కాపర్ని, నేను తోడేలు కాదు. కాపర్ ఏం చేస్తాడు? మేపాలి. కాపర్ ఏం చేయాలి? కాయాలి. మిమ్మల్ని మేపుతున్నా దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి ఏం చేయాలి? మేపి బలాన్ని పొంది మంచిగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు సాక్షిగా వాడబడాలి. 4 ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా, 1 ఉన్నా ఆయన నామాయి మాత్రమే బ్రతికితే దేవుడు ఎంతో సంతోషపడతాడు. హల్లెలూయా. అందుకే నేను తోడేళ్ళు వస్తాయి. అవునంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి తోడేళ్ళు వస్తా? క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. అవి మందని ఏం చేయవు? కనికరించవు. వాడికి ఏం కావాలి? పేరు కావాలి, డబ్బు కావాలి, తిండి కావాలి. ఆడిగా మనం సేవ చేసి మేము పని చేస్తే డబ్బులు రావాలి. బోర్డంగా డబ్బుతాం పని
నేను పనిచేసాను నా దగ్గరనే 45 వర్కర్లు నాకింత నేను డబ్బులు ఇచ్చింది. సంపాదించుకోవాలనుకుంటే బోర్డు కాదు సేవ అవసరం లేదన్నది. దాని కూడా కాదు మేము వచ్చి మనం వచ్చింది కొంతమందిని పరలోక రాజ్యానికి సిద్ధం చేయాలి. హల్లెలూయా. నేను సిద్ధపడాలి, మిమ్మల్ని సిద్ధం చేయాలి. అది మా కాన్సెప్ట్. ఇది నచ్చితే ఎవరైనా రావచ్చు, నచ్చకపోతే ఎవరైనా మానేయచ్చు. పరలోకం రాని ఆత్మను ఏం చేసుకుంటావు? పరలోకం రాని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకం సిద్ధపడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళడానికి మనం తయారు చేయాలి. వాళ్ళు మరి మన సంఘంలో ఎందుకు మరి ఉంటే పరలోకానికి సిద్ధపడే వాళ్ళే కావాలి. అప్పుడు మనకు ప్రతిఫలం దేవుని దగ్గర దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. చీల్చటోళ్ళమా మాదిరికరంగా ఉండటోళ్ళమా? అర్థమవుతుందా? అందుకని ఎవరు జోలికి అలాంటి సాక్ష్యం అయితే దేవుని దయ వల్ల ఇంతవరకైతే రాదు. అలాంటి పాస్టర్ మా సంఘాన్ని కనిపించేసి మా విశ్వాసం లేకపోతే అంటే ఆయనే గెలిపిస్తారు. నీ వాళ్ళు ఎవరైనా తీసుకుపోయి ఎందుకు నాకు? ఎందుకంటే ఆయన నన్ను పిలవకపోతే బాధ, ఆయన నాకు దర్శనం ఇవ్వకపోతే నా బాధ, ఆయన నాకు ప్రత్యక్షత ఇవ్వకపోతే బాధ, నాకు ఉపదేశం ఇవ్వకపోతే బాధ. ఇవన్నీ ఉండగా అవసరం వాళ్ళకు కానీ వాళ్ళతో నాకేం అవసరం లేదు. స్తోత్రం చెప్పాడు సార్. హల్లెలూయా. నాకు ఆహారం ఉందనుకో, ఆకలైనోడు ఏం చేయాలా? రావాలి. నేను వాళ్ళ దగ్గరికి ఎందుకు? వాళ్ళే నా దగ్గరికి రావాలి. వాక్యం కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా వస్తారు. హల్లెలూయా. అందుకనే వాక్యమైన యేసు మీద కట్టాలని మా ఆలోచన. వాక్యం మీదే కట్టుకోవాలి. ఏ ఆలోచన మీద, ఏ మనుషుల మీద, దేని మీద కాదు. దేవుని వాక్యం మీద ఎవరిని కడతామో వాళ్ళు స్థిరంగా నిలబడతారు. ఎఫెసీ సంఘం మంచిది. నీ సహనం, నీ క్రియలు, నీ అన్ని బాగున్నాయి అంటారు. అపోస్తులు కాకయే దొంగ అపోస్తులను కూడా ఎఫెసీ సంఘం ఏమయ్యేదట గుర్తుపట్టి. అంటే దొంగలు కూడా ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, మాదిరికరమైన కాపర్లు ఉన్నారు, తొడేలు స్వభావం ధరించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మీ దగ్గరికి ఎలా అవుతారు? గొర్రె చర్మం వేసుకొని మీ దగ్గరికి వస్తారు. రైసులు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకే గొర్రెలు ఎవరో తోడేలు ఎవరో గుర్తుపట్టాలి, కాపరి ఎవరో గుర్తుపట్టాలి. నా గొర్రెలు కాపరి స్వరాన్ని వినాలి. ఇది యేసే స్వరమేనా కాదా అని గొర్రెలు ఏం చేయాలి? గుర్తుపట్టాలి. ఎక్కడో స్వరంటే అదే కాపరి స్వరాన్ని విన్నాం. దానికి కారణం ఏమైంది? చెప్పే సమయం కాదు. మంచి కుటుంబాలు, రిలేటివ్స్, ఫ్యామిలీ కష్టపడి వాటితో నుంచి సేవ స్టార్ట్ చేసి కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు కొంతమంది ఏం చేసేది తెలుసా? ఆయన దగ్గర ఏముంది, ఆయన దగ్గర ఏం లేదు, మా దగ్గర ఇంతమంది ఉన్నారు, నువ్వు అక్కడికి మానే అని మెల్లగా డ్రాప్ చేసి తీసుకున్నాను. నేనేం చేస్తానంటే పోయిన వాళ్ళకి పొమ్మంట. ఎందుకంటే నాదిలో కూడా తెలవాలంటే పోవాలి. పోయేటప్పుడు మంచిగా 25 కిలోల బ్యాగ్ కూడా లేపేసి నా దగ్గర నుంచి లాభం అన్నట్టు అదంతా తీసుకొని మంచిగా 4 రోజులకి ఏం చేసిండు, 4 రోజులు ప్రార్థన పెట్టినట్టు చేసి మానేసి. ఇలా ఆయన 10 రింగులు ఉంటాయి లోపలికి, పైనుంచి లోపల పడితే పడేటప్పుడు అన్నట్టు యేసయ్యా అన్నట్టు ఒక గీత కూడా పడిచేది. అవయవాళ్ళు ఎక్కడ కూడా ఏ గాయం కాదు. దేవదూతలు పట్టుకున్నట్టు అనిపించింది అయ్యా. నేను మానేసిన కదా,
ఆమెకు పెరాలసిస్ వచ్చింది, కాలు పడిపోయింది, ఆమెను ఎవరు పట్టించుకోలేదు. అలాంటి చాలామందిని ఏం చేశారు తెలుసా, నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు. నా బాధ నాకు తెలుస్తుంది, కాపరి కాబట్టి ఆ బాధ నాకు తెలుస్తుంది. తొడలకి ఏం తెలుస్తుంది? తొడలకి ఏం కావాలి? మాంసం కావాలి, దాని రక్తం కావాలి. అంటే దాన్ని ఏం చేయాలి? పీల్చి పిప్పి చేసి తినాలి. తర్వాత దాన్ని ఏం చేయాలి? ఇలాంటి సాక్ష్యం బాగుంటుంది. మంచిగా సంఘం ఉంటే వచ్చి ఏదో ఒకటి పెట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏం చెప్తున్నారు తెలుసా, వాక్యం చెప్పడానికి వచ్చారు, బాగున్నారా, బాగున్నారు, సేవకులు అంటే అందరూ ఏం చేస్తారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఇక సాటి వేసి సిస్టర్ నేను ప్రార్థన వస్తుంది ఫోన్ చేయాలి అని ఫోన్ నెంబర్లు ఇస్తారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకో, ఇంటికి వెళ్ళాక నిమ్మలంగా ఫోన్ చేస్తారు. చేసి లేని అన్నీ ఏం చేస్తారు, వీళ్ళకు ఎక్కించి మీ పాస్టర్ మంచిది కాదు, మీ సేవ మంచిది కాదు, ఏ కరెక్ట్ కానీ మాది మంచిది, మాది సత్యము. నాకేమనిపిస్తుంది తెలుసా, సరే ఇది మంచిది కానప్పుడు మంచిది అంటారు, మంచిది ఏదో నేర్పియాలదా, నేర్పియాలా వద్దా? నేర్పియాలా వద్దా? నువ్వు మంచి అన్నావుగా, నీ మంచి కానప్పుడు నీ మంచి ఏదో చూపెట్టాలా వద్దా? నాకంటే మన చేతులు మనిషికి ఎక్కువ తెలుసు. చీలిపోవడానికి ఎన్ని గొడవలు, ఎన్ని సమస్యలు. తొడేళ్ళు లోపలనే అనుకో, చేసే పని అంతా ఏంటిది, మొక్కలు 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 చీల్చడం. నీకే గ్రూప్ ఉన్నది? చీల్చే గ్రూప్ ఉందా, కట్టే గ్రూప్ ఉన్నదా? మన కుటుంబాలు కూడా చీల్చొద్దు. ఎవరి కుటుంబాలు చీల్చొద్దు. వాళ్ళు ఎవరైతారు? తోడే. అందుకనే ప్రభువా కట్టడానికే దేవుడు మా కృపనిచ్చాడంటాడు పౌలు గారు. ప్రైజులో హల్లెలూయా. ఒక విశ్వాసమే కట్టాలి, ఒక కుటుంబం ఉన్నా కట్టాలి, నలుగురున్న వాళ్ళ జీవితాలు మనం ఏం చేయాలి, కట్టి నిలబెట్టాలి. అందుకే మా ప్రాంతంలో అన్ని జనులు కూడా దేవుని నమ్ముకోవాలి, చర్చికి రారు. పాస్టర్ గారు చాలా రోజులు అయితే కనబడలేదేంటి, వీటి మోకాలు రావట్లేదా అని అడుగుతారు. అలాగేం అవసరం అడుగుతారు. నన్ను చాలా మంది, పాస్టర్ గారు నమస్తే, నువ్వు రోడ్డు నుంచి పోయేటప్పుడు అందరూ నమస్తే సార్, నమస్తే సార్, కిరాణా షాప్ నమస్తే సార్, ఏంటి రావట్లేదు అన్నాను. మా చిన్నబ్బాయి ఏంటి అది, గందులకి వెళ్ళినా నమస్తే పెడతారు, ఇక్కడికి వెళ్ళినా నమస్తే పెడతారు, వాళ్ళకి ఎందుకు నమస్తే పెడతారు. నేను పాస్తాను బాబు, అందుకే నమస్తే పెడతారండి. స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా చెప్తారా? నా పేరు చెప్తే నేను ఎలా అంటుండే ఎవరండి, అందుకే మనం కట్టాలి. చిన్న మంది నీకు ఎన్ని వచ్చినాయి ఏంటి? సింహం, ఎలుగుబంటి, క్రూరమైన తోడేళ్ళు, మామూలు తోడేళ్ళు కాదు, గొర్రె చర్మాన్ని కప్పుకొని. చివరిగా ఇశ్రాయేల్ అనే గొర్రెల మంద మీదకి గొల్యాతు. ఎవరు వచ్చారు? గొల్యాతు. దేవుని ప్రజలు దేవుని మందేగా, వాళ్ళను గొల్యాతు కూడా ఎవరు పడగొట్టారు? దానిదే పడగొట్టారు. వానికంటే బలాటి వాడిని వడిసిన రాయితో కొట్టి చంపాడు. ఆ రాయి యేసునామం. యేసునామంలో అపవాది కూలిపోతాడు, లయమైపోతాడు. ఆ నామంలో శక్తి ఉంది, ఆ నామంలో అధికారం ఉంది, ఆ నామం పలికితే అభిషేకం ఉంటుంది. ఆ నామంలో, నా నామంలో మీరు దయ్యాలు వెళ్ళగొడుతుంది, నా నామంలో మీరు రోగాలు బాగు చేస్తుంది, నా నామంలో మీరు కొత్త భాషలు మాట్లాడతారు, విషకరమైనది తాగినా మీకు ఏం కాదని దేవుడే వాగ్దానం చేశారు. హల్లెలూయా. గొల్యాతు అంటే లోకం. గొల్యాతు అంటే లోకం. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోగ్రహం, లోక ఆశలు. లోకంలో ఎన్నో ఆశలు ఉన్నాయి. నేత్రాశ ఉంది. నేత్రాశ అంటే సినిమా, సీరియల్ చూస్తున్న కొద్దీ చూస్తూనే ఉండాలి.
అవ్వమ్మ ఏం చూసింది? పండును చూసింది. చూసి ఏం చేసింది? కోపంలో పడుతుంది. నేత్రాశ. గేహాన్ని నేత్రాశనే పడుతుంది. ఆకాను ఏది నేత్రాశ, శాంసోన్ నేత్రాశ, దావీదు నేత్రాశ. శరీరానికి కూడా ఆశలు ఉంటాయి. ఏం తినాలి, ఏం తాగాలి, ఏమి ధరించాలి, ఇవన్నీ ఎవరి ఆశలు? శరీరాశలు, నేత్రాశలు, శరీరాశలు. జీవం డంబాలంటే నేనే పెడుతుంది, నా మాటే నాది, నేనే గొప్పనిగా ఉండాలి, నేనే పెడుతూనే ఉండాలి అనేది ఏంటంటే జీవపు డంపం. ఈ తండ్రి వల్ల పుట్టినవి కావు. చాలామంది విశ్వాసులు లోకంలో ఏమవుతున్నారంటే పడిపోతున్నారు. గొల్యాతు ముందు ఏమవుతున్నారు? పడిపోతున్నారు, అంటే భయపడుతున్నారు లోకాన్ని జయించలేక. కానీ దావీదు గొల్యాతును కూడా జయించాడు. మనం లోకాన్ని ఏం చేయాలి? జయించాలి. హల్లెలూయా. యేసు ప్రభు నేను లోకాన్ని ఏం చేశాను? జయించాను. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుంటా. జయించువానికి కూడా నా సింహాసనం మీద నేను ఏం చేస్తాను? కూర్చోను. ఇది జయించిన తర్వాత దావీదుకి ఏం దొరికిందంటే సింహాసనం దొరికింది. హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే సింహాన్ని జయించాలి, ఎలుగుబంటిని జయించాలి, క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చివరికి గొల్యాతును కూడా ఏం చేయాలి? పడగొట్టాలి. దాన్ని పడగొట్టాలంటే మన బలం కాదు, దేవుని యొక్క బలాన్ని మనము పొందుకోవాలి. దావీదంట గొల్యాతు కంటే బలాఢ్యుడని. ఎందుకంటే సమూయేలు తైలం కొమ్ము తీసి దావీదు మీద ఎప్పుడైతే పోల్చాడో నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి ఎలా వస్తుందంటే బలంగా దిగి వస్తుంది. ఆ ఒక మాటలని ప్రార్థన చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్యం. మొదటి సమూయేలు తైలపు కొమ్మును తీసి వాడి సహోదరుల ఎదుట వాడికి అభిషేకం చేశాడు. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చెను. బలముగా వస్తుంది. ఎప్పుడో సమూయేలు తైలం కొమ్ము దావీదు మీద ఎప్పుడైతే పోల్చాడో, లేదా అభిషేకం ఎప్పుడైతే దావీదు పొందుకున్నాడో, దావీదు మీదకి దేవుని అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా దిగి వస్తుంది. అందుకే సింహాన్ని జయించాడు, అందుకే ఎలుగుబంటిని జయించాడు, అందుకనే గొల్యాతును కూడా పడగొట్టాడు. దేవుని అభిషేకం మన మీదకి దిగి వస్తే సాతాను జయించగలుగుతాం, శరీర కార్యాలు జయించగలుగుతాం, లోకాన్ని కూడా మనం జయించగలుగుతాం. జయించి తండ్రి సింహాసనం, యేసయ్య సింహాసనం మీద నీవు నేను కూడా మనం కూడా కూర్చోగలుగుతాం. ఈరోజు మనకు కావాల్సింది ఆ అభిషేకం ఉన్న ఫలాన్ని మనం పొందుకోవాలి. దావీదు బాలుడే, దావీదు చిన్నవాడే, మంద చిన్నదే అయినప్పటికీ కూడా దేవుని దగ్గర నుండి ఒక బలమైన అభిషేకం దావీదు తల మీదకి ఎప్పుడైతే దిగి వచ్చిందో అప్పటి నుంచి దేవుని బలం దావీదు మీద ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మంద చిన్నదే కానీ మన మీద దేవుని అభిషేకం ఉంటే అపవాదం చేస్తాం, శరీర కార్యాలు ఎలుగుబంటిని చేస్తాం, గొల్యాతును చేస్తాం. ఆ బలమైన ఆత్మ దావీదు మీదకి ఎలా దిగి వచ్చిందో, శాంసోను మీదకి ఎలా దిగి వచ్చిందో, ఈ రోజు ఈ మాస ప్రార్థనలో దేవుని ఆత్మ మన మీద కూడా బలంగా దిగి రావాలి. ఒక జయ జీవితం మనం చేయాలి. చిన్నమంద భయపడకు, రాజ్యం అనుగ్రహించడం తండ్రికి ఇష్టమైంది. ఆయన రాజ్యాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు, ఆయన సింహాసనాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు, ఆయన పరలోకాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు, ఆ నూతన మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కనుక ఆయన బలాన్ని, ఆయన అభిషేకాన్ని పొంది దేవుని కొరకు నిలబడాలి. అలాంటి అభిషేకాన్ని మనం పొందుకుందాముగా. మోకరించి అభిషేకం పొందుకున్న బిడ్డలు ఎవరున్నా పర్లేదు, అన్య భాషలతో మాట్లాడి దేవుని స్తుతించాడు. దేవుని ఆత్మ బలంగా దిగి రావచ్చు. ఈ రోజు ఈ వర్తమానం ద్వారా, ఈ అభిషేకం ద్వారా ఈ సేవలో నూతన కార్యాలు దేవుడు ప్రారంభించబోతున్నాడు. పరిచర్యను దేవుడు నూతనపరచబోతున్నాడు. నీ
దీనికంటే ముందుగా నీవు సింహాన్ని జయించాలి. దీనికంటే ముందుగా ఎలుగుబంటిని జయించాలి. దీనికంటే ముందుగా నువ్వు గొల్లియాతును జయించాలి. నువ్వు జయించాలి అంటే నీ బలం నీ సరిపడు. దేవుని యొక్క బలము, దేవుని యొక్క అభిషేకం నీ తామిడికి దిగి వచ్చినప్పుడు నాట నుండి యెహోవా ఆత్మ బలముగా నీ మీదకి దిగి రాబడుతుంది. శక్తి నిన్ను పొందుకోవాలి. ఈరోజు నువ్వు ఒక్కడిని చూసి పెట్టావు. అపవాదిని జయించు, సాతానుని జయించు, సాతానుని జయించు, అపవాదిని
అభిషేకం రావాలి. ఈ మందిరం ఆత్మల చేత నింపబడాలి. ఈ ప్రాంతం కదిలించబడాలి. ఈ ప్రాంతంలో ఉన్న సత్యమైన అపవాదిని మనం చంపగలగాలి, 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 చంపగలగాలి. చంపాలంటే అభిషేకం కావాలి, చంపాలంటే అభిషేకం కావాలి. దానికంటే మించిన బలం, దానికంటే మించిన శక్తి మనకు కావాలి. దేవుడు పరిచర్యలో నూతన కార్యాలు చేయాలి. ఈ ఆగస్టు 15 తారీఖు రోజు భారతదేశానికి ఎలా స్వాతంత్రం వచ్చిందో ఈ ప్రాంతానికి కూడా ఈ రోజే స్వతంత్రత రావాలి, ఈ రోజే విడుదల రావాలి, ఈ రోజే విమోచన రావాలి, ఈ రోజే దేవుడు అనేకులు చెప్పాలి. నాకు ఇలాంటి అభిషేకమే కావాలి. నామకార్థ భక్తి నాకు వద్దు ప్రభు, నామకార్థ క్రైస్తవ జీవితం కూడా నాకు వద్దు నాయన. నాకు ఒక బలమైన అభిషేకాన్ని ఈ లోకంలో మనం జ్ఞానం కలిగి పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ఆయన అభిషేకంతో మనం ముందుకు సాగాలి. ఈ లోకంలో ఎటు చూసిన వ్యతిరేకత, అబద్ధము, ఈ లోకంలో బ్రతకాలంటే ఆయన అభిషేకం నీకు కావాలి, అభిషేకం నీకు కావాలి. అభిషేకం లేని మనం ఈ లోకంలో నడవలేము. శరీర కార్యాలను చంపాలంటే ఆయన అభిషేకం కావాలి. ఏనుగు వంటిని ఎదిరించాలంటే ఆ బలము మనకు కావాలి. సింహమును చీల్చాలంటే ఆ బలం మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం భయపడుకుంటూ జీవిస్తావు? ఎంతకాలం పిరికితనం ఆత్మతో వెంబడిస్తావు? లేచి నిలబడు, ఆయన అభిషేకాన్ని పొందుకో. యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి. ఆయన జయించి ఉన్నాడు, ఆయన సింహాసనం ముందు ఉన్నాడు. ఆయనను చూస్తూ మనము ముందుకు సాగాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యకాల సమయంలో, ఈ సాయంకాల సమయంలో నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న మంద భయపడకు, మందలు భయపడకూడదు, విశ్వాసులు భయపడకూడదు. ఎందుకంటే జీవము కలిగిన దేవుడు, ఆయన అభిషేకము మనపై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మన మధ్యలో దయచేసి ప్రార్థన చేస్తారు. మన మధ్యలో కృపాకర్ ప్రార్థన చేస్తారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవాని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ఈ ఉపవాస ప్రార్థనలో మాకు కావలసిన వర్తమానం మాకు అందించిన ప్రభునికి స్తోత్రం. ఏ రీతిగా ఆత్మీయతలో ఎదగాలనో, ఏ రీతిగా నడవాలనో అని నేర్పులు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రం. ఎవరితో సహవాసం చేయవలన, ఎవరితో సహవాసం చేయకూడదని నేర్పించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ మాలో ఉండి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తోడేళ్ల మధ్యలకు
గొర్రెలు తోడేల మధ్యలోకి మిమ్మల్ని పంపుచున్నానన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొర్రెల స్వభావం వేసుకొని తోడేళ్ళు వస్తాయని కూడా నేర్పించావు తండ్రి, నీకు వందనాలు. వారితో జాగ్రత్త పడి అన్నావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, ఎవరిని మిగుందమా అని గర్జించి తిను వాళ్ళే ప్రభు తిరుగుచున్నారని చెప్పావు తండ్రి. ఏసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, ఇవన్నీ మాటలు ప్రభు మా హృదయంలో మా తలంపులను నింపుకొని నా తండ్రి నీకు స్తోత్రం. ఆత్మీయ రీతిగా ఆత్మీయ సహవాసంలో నడిచినట్లుగా నీ కృప సహాయం చేయమని వేడుచున్నాం ప్రభా. ఇదిగో చిన్న మందాన్ని మాట్లాడుచు తండ్రి, బహు బలమైన ఆత్మను అనుగ్రహించినావు నీకు స్తోత్రం. ఏసయ్య ఇదిగో నీ అభిషేకమును అనుగ్రహించినావు నా తండ్రి. ఎలుగుబంటి వస్తే ప్రభా, ఎలుగుబంటిని చీల్చేంత ప్రభా ఆ బలమును అనుగ్రహించినావు ఈ సమయమందు నీకు స్తోత్రం. ఏసయ్య నీకే మహిమ కలుగును గాక. ఎలుగుబంటి ఎదురు వచ్చిన ఎలుగుబంటిని చంపేంత ఆ యొక్క ప్రభు బలమును అనుగ్రహించినావు, అభిషేకమును అనుగ్రహించినావు. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. యేసయ్య ఇదిగో శరీర క్రియలను నీ ఆత్మ క్రియల ద్వారా శరీర క్రియలను నాశనం చేయమని చెప్పావు. నీకు వందనాలు. నీ ఆత్మతో నింపినావు, నీకు వందనాలు. ఈ ఆత్మ ఈ దినమును అనుగ్రహించిన ఈ మంచి ఆత్మ ద్వారా మేము శరీర క్రియలను లయపరచబోతున్నాము. యేసుక్రీస్తు నామములో గొలియాతును చంపడానికి ప్రభు ఆయుధాలు కావున తండ్రి, యెహోవా నీ నామమే మాకు ముఖ్యం నా ప్రభు. నీ నామమే తండ్రి. యేసయ్య నీ నామమును చేపట్టుకొనిన ప్రభు ఆ యొక్క ప్రభు చెడు క్రియలను సజీవంగా లయం చేయబోతున్నాము తండ్రి. యేసయ్య నీకే మహిమ కలుగును గాక. నీ వర్తమాన నీ మాటలు ప్రభు జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఆ మాటలో సత్యం ఉన్నది, ఆ మాటలో మార్గం ఉన్నది. ఇవే మాటల ద్వారా మమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చడానికి నీవే అర్హుడవు నా ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, నీలాంటి మంచి మాటలు మాట్లాడి దయగల దేవుడు నీవు తండ్రి, మరొకరు లేరు ప్రభు, నీకు స్తోత్రం. ముఖాముఖిగా మాతో మాట్లాడినందుకు నీ చేతికి మమ్మల్ని అందరిని అప్పగిస్తున్నాను. ఇదే రీతిగా నడిపించుమని, ఇంకా గొప్పగా మమ్మల్ని అందరినీ నడిపించుమని, ఈ మందలో నీకు కావలసిన వారే నడిపించుమని వేడుచున్నాను తండ్రి. చేర్చండి ప్రభు, ఈ మందలోనికి నీకు కావలసిన వారు. నరకానికి వెళ్ళే వారు అవసరం లేదన్నావు ప్రభు. నీకు నీ పరలోకానికి ఎవరైతే రావడానికి సిద్ధంగా నువ్వు ఏర్పరచుకొని ఉన్నావో వారిని నువ్వు నడిపించుమని చేతికి అప్పగిస్తాను. అలా నేను దైవ చెరువు ప్రభు వర్తమానం అందించిన, ఉపదేశం అందించిన నీ దేవుని బట్టి ప్రార్థన చేయించున్నాను. మరింతగా అభిషేకించి, మరింతగా ప్రభు అనేక ప్రాంతాలు ఇదే రీతిగా ప్రభు నీ వైపు నడుచున్నట్లుగా ప్రభు అనేక తరాలు వాడుకోమని చేతికి అప్పగిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉపవాస ప్రార్థన బట్టి రెండు చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లించదము. స్తోత్రం 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 స్తోత్రం. మన విజ్ఞాపన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి అంగీకరించి జవాబులు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చెప్పండి, స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మనకు అందించిన దివ్యమైన ఆలోచనల కొరకై స్తోత్రాలు చెల్లించదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీకు స్తోత్రాలు. మీరు నడిపించిన ఉపవాస ప్రార్థన కొరకు స్తోత్రాలు. ప్రారంభం మొదలుకొని చివరి వరకు నడిపించారు నాయన. చేపట్ట ప్రతి ప్రార్థన విజ్ఞాపనలు మా మనవులాన్ని మీరు ఆలగించి అంగీకరించినందుకై స్తోత్రాలు ప్రభు. స్తుతి ఆరాధనలో మీరుండి నాయన మీరు సంచరించినందుకై మీకు స్తోత్రాలు ప్రభు. వర్తమానం ద్వారా చిన్నమందా భయపడకమని సెలవిచ్చిన దేవుడు తండ్రి. అయ్యా నాయన మీకు స్తోత్రాలు. అరణ్యంలో ఉన్న చిన్నమంద మీకు సింహం వచ్చింది, నా ఎరుగుబట్టి వచ్చి గొలియాతు లాంటి అనుభవాలు, ఆయన క్రూరమైన తొడలు లాంటి అనుభవాలు వస్తాయి. వాటిని అభిషేకం ద్వారా మేము జయించి
అయ్యా నీ ఎదుట మేము నిలబడాలన్నది నీ ఉద్దేశం తండ్రి. మీరు నడిపించినందుకై కృతజ్ఞతాస్తుతులు. పాల్పొందని బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ఒక బలమైన అభిషేకం నీ బిడ్డల మీదకి దిగి వచ్చునుగాక. ఒక్కొక్కరిని తాకునుగాక. ఒక్కొక్కరి తల మీదకి అభిషేకం పోయబడిన పరిమళ తైలం వలె దిగి వచ్చునుగాక. దేవా, ఈ సంఘాన్ని మీరు నూతన పరచదురుగాక. నూతన ద్వారం చూడబడునుగాక. ఈ సంఘంలో నూతన అద్భుతాలు జరుగునుగాక. నూతన ఆత్మలు చేర్చబడునుగాక. ఈ ప్రాంతానికి గొప్ప విడుదల యేసు నామములో కలుగునుగాక. దేవా, ఈ సేవలు మీరు చేస్తున్న గొప్ప కార్యాల కొరకు స్తోత్రం. నిరాశరాలు బలపరిచి అభిషేకించండి. ఇచ్చిన సంతానాన్ని దీవించి ఈ ప్రాంతంలో ఒక బలమైన అభిషేకం చేత ఘనమైన సేవ చేయడానికి అభిషేకించండి. పాల్గొన్న బిడ్డల్ని, బ్రదర్స్, సిస్టర్స్ అందరినీ కూడా ఈరోజు ఒక బలమైన ఆత్మ చేత ఆయన దినమంతా మీరు నింపుదురుగాక. మీరే గొప్ప కార్యాలు చేసి విరామానికి మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసును నడుచున్నా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభునేశ్వరేశ్వర వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, నెమ్మది, బలమైన అభిషేకం కూడిన మనకు సకల పరిశుద్ధులకు ఇక్కడ చేస్తున్న సేవకులకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. వచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దూర ప్రాంతం నుండి కూడా వచ్చి ఉన్నారు. ఇంతవరకు దాకా మనం ఆత్మీయ ఆహారాన్ని భుజించినాము. ఇప్పుడు శరీర యొక్క ఆహారాన్ని కూడా మేము సిద్ధపరిచినాము. కాబట్టి మీరందరూ భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నారు. వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి మన ప్రార్థన అవసరం ఉంటే ప్రార్థన చేయించుకోండి. దైవజనులు ప్రార్థిస్తారు. ముందుగా జెండా ఉంటాయి కదా.